ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది కాదు, ఇక్కడదే మేడం. ఆ దయ్యాలే ఈ ఊరు మొత్తం మట్టిలో కలిసిపోతుందని చెప్పడానికి వేసుంటాయమ్మా. అదేం ఉండదండి. సార్ ఇంకేమైనా తెలిసిందా? టెస్టింగ్ లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆ మట్టి నుంచి ఒకలాంటి సుగంధ పరిమళాలు వస్తున్నాయి మేడం. మీరు వెళ్తూ తీసుకెళ్లిన మట్టి నుంచి కూడా అదే వాసన వస్తుందా సార్? లేదు మేడం, మట్టి వాసనే ఉంది. మరి అదే ఇక్కడే అన్నప్పుడు దాంట్లో నుంచి మాత్రమే ఆ సువాసన ఎలా వస్తుంది? అదే తెలియట్లేదు మేడం. నాకెందుకో డౌట్ గా ఉంది. ఆ మట్టున్న చోటే వెతుకుదాం పదండి. రండి మేడం. లేదు మేడం. మేం ముందు వెళ్ళింది ఇంటి దగ్గరికి. అక్కడ మెషిన్ తో చెక్ చేద్దాం. రండి సార్. అక్కడికి వెళ్దాం పదండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుంత తవ్విలేదే. సార్, మీరు టెస్టింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఈ వాసనేనా? చూడండి. మేడం, ఎగ్జాక్ట్ గా ఇదే మేడం. అంటే దేవరాజు గారు అమ్మవారి విగ్రహం ఆభరణాలు ఇక్కడే దాచారు. మేమొచ్చినా తెలుసుకోలేకపోయాం. ఎవరికీ తెలియని ఈ రహస్యం ఎవరికి తెలుసుంటుంది? ఇది భూపతి గారి ఊరు కదా, ఇక్కడే ఏదో కూలీనాలు చేసుకొని బతుకుదామని వచ్చాం. భూపతి వాళ్ళకే అయ్యుంటుంది. వాళ్ళే ఇక్కడ ఉంటామని చెప్పి లేకుండా పోయారు. వాళ్ళే. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఎలా అమ్మా? వాళ్ళు తీసుకెళ్ళగలిగినా దాన్ని వాళ్ళు తెరవలేరమ్మా. అది తెరుచుకోవాలంటే దేవరాజు వంశ రక్తమే కావాలమ్మా. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? భయంగా ఉందమ్మా. చిన్ని, ఏంటి అలా చూస్తున్నా? ఏమైంది? నేను బాగానే ఉన్నానుగా అమ్మా. నాకు ఆ ఇంటికి వెళ్ళాలని ఉంది. ఎందుకు? ఏమో, నాకు అక్కడికి వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది. మీ పాప ఒక తెల్లగారు పైన కూర్చొని వెళ్ళిపోతుంది. ఏరా చిన్నీని ఎత్తుకొస్తున్నావురా? మాకేం తెలియదు అల్లుడు, మేము ఇప్పుడే చూసాం, పైన కూర్చొనుంది. మీరేం భయపడొద్దు. దొంగలెవరో తెలుసుకున్నాం కదా, పట్టుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. సార్, మీరు చూసుకోండి. ఓకే మేడం. అక్షర ఏమైంది? చిన్ని మనం వచ్చినప్పుడే అక్కడ ఆగిపోయిందండి. తనకక్కడే ఉన్నట్టు కూడా సిమ్టమ్స్ తెలిసినట్టున్నాయి, కానీ మనకి చెప్పలేకపోయింది. రాత్రి కూడా అక్కడికే వెళ్దాము అంది. ఆ సమయంలో ఇదే జరిగిందని తెలియక నేనే తెల్లారి వెళ్దామన్నాను. భూపతి చిన్నిని తీసుకుని వెళ్ళుంటారు. మనం చూసినప్పుడు చిన్ని కారు పైన ఉంది కదా. పూర్తిగా మనకు తెలియదు కదండి. తెరవలేరని మనం మొదలెయ్యొద్దు. వాళ్ళు విజయవాడ చేరేలోపు ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో కూడా మనకు తెలీదు. ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేసి అలర్ట్ చేస్తాను. మేడం, సార్, నాకొక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. సిటీలో గోల్డ్ తాకట్టు పెట్టుకునే షాప్స్ ఉంటాయి కదా, అన్ని చోట్ల బ్యాంకులతో సహా. వాళ్ళ దగ్గరికి ఎవరైనా పురాతన నగలను, డైమండ్లను లేదా అమ్మవారి విగ్రహాన్ని అమ్మడానికి ఎవరైనా వస్తే వాళ్ళని మాటల్లో పెట్టి వెంటనే నాకు ఫోన్ చేయమని అందరికీ ఇన్ఫార్మ్ చేయండి.
అలాగే వాళ్ళకి నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి ప్లీజ్ సార్. ఇది మాత్రం ఫాస్ట్. ఓకే మేడం. హా. పదండి వెళ్దాం. పద. నమస్తే సేట్జీ. నమస్తే నమస్తే. ఎందుకు వచ్చావు? ఏమీ కావాలి? నా దగ్గర ఒక డైమండ్ ఉంది. ఈ డైమండ్కి డబ్బులు కావాలి. కూర్చో. ఇది ఒరిజినల్ వజ్రమేనండి. మరి డూప్లికేట్ నేను ఎందుకు తెస్తాను సేటు? ఎంత వస్తుంది? ఇది నాకంతా తెలియజీ. మా బేటాని అడిగి చెప్తాను. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. హలో. కలెక్టర్ అక్షర గారండి? అవును చెప్పండి. విజయవాడ లాల్జీ తాకట్టు షాపు నుంచి ఫోన్ చేస్తున్నాను. పురాతనమైన నగలు, విగ్రహం లాంటివి అమ్మటానికి వస్తే ఇన్ఫార్మ్ చేయమని ఎస్ఐ గారు చెప్పి మీ నెంబర్ ఇచ్చారు మేడం. ఇప్పుడే ఒకడు పురాతన వజ్రాన్ని అమ్మడానికి మా ఇంటికి వచ్చాడు మేడం. అవునా? మీరు అతన్ని మాటల్లో పెట్టి అక్కడే ఉంచండి, మేము వస్తున్నాము. అలాగే మేడం. సరే. ఏమండి, ప్లాన్ వర్కౌట్ అయింది. ఒకడు లాలాజీ షాప్ కి ఒక పురాతనమైన వజ్రాన్ని అమ్మడానికి వచ్చాడంట. వాడిని పట్టుకుంటే అమ్మవారి విగ్రహం, ఆభరణాలు మొత్తం దొరుకుతాయి. ఆ శృతి భూపతి బ్యాచ్ కూడా దొరుకుతారు. మీరు త్వరగా వెళ్ళండి. ఏం సేటు, మీ అబ్బాయి ఏం చెప్పాడో చెప్పలేదు? ఫోన్ చూసుకుంటున్నారేంటి? ఫోటో పంపించాను కదా బాబు, చూసి రేటెంతో చెప్పాలి కదా, కొంచెం ఉండండి. సేటు, మెసేజ్ వచ్చింది. ఇది 100 కోట్ల విలువ ఉంటుందంట. 100 కోట్ల? హాజీ. ఒక్క నిమిషం. ఇంకా ఏం చెప్పలేదేంటండి? ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడండి. మాట్లాడు మాట్లాడు. చెప్పరా. మేడం, 100 కోట్లు. ఆ ఒక్క డైమండ్కైనా లేక ఇంకా ఉన్నాయని చెప్తే వాటికి కూడా కలిపి చెప్పాడారా? లేదు మేడం, ఈ ఒక్కదానికే. ఇంకా ఉన్నాయని సేటుకు చెప్పలేదు. ఇప్పుడేం చెప్పకులే. ఆ 100 కోట్లు ఎప్పుడిస్తాడో, ఎక్కడికి రావాలో కనుక్కో. సరే మేడం. ఏమండి, 100 కోట్లు అంటున్నారేంటి? ఆ వజ్రం విలువ 100 కోట్లంట శృతి. ఏంటి? 100 కోట్ల? ఆయో, వీళ్ళేందే ఇలా పడిపోయారు? వెళ్ళి నీళ్లు తీసుకురాపో. సేటు, మేం దీన్ని అమ్ముతాం. 100 కోట్లు ఇచ్చే. అంత డబ్బు ఇంట్లో పెట్టుకుంటామాజీ. మా బేటాకి చెప్తాను, తీసుకొస్తాడు, ఉండండి. సరే. దగ్గరలోనే ఉన్నామండి. వీళ్ళు ఆ వజ్రం అమ్ముతారంట బేటా. ఆ 100 కోట్లు ఇంటికి తీసుకొనిరా. ఎంతసేపట్లో వస్తావు? 5 నిమిషాలు. సరే బేటా.
5 నిమిషాల్లో వస్తాడు. 100 కోట్లతోనా? అవును. ఒక్క నిమిషం. వంద కోట్లే? చెప్పరా. మేడం ఇప్పుడే 5 నిమిషాల్లో 100 కోట్లు సేట్ ఇచ్చేస్తా అన్నాడు. అవి వాళ్ళ అబ్బాయి తెస్తున్నాడు మేడం. వెరీ గుడ్, తెచ్చేసేయ్. అలాగే మేడం. సరే. ఏంటండి వెరీ గుడ్ తెచ్చే అంటున్నారు? సేటు ఆ డైమండ్ కి 100 కోట్లు 5 నిమిషాల్లో ఇస్తాడంట. అవునా? మాకెంత వస్తుందండి? ఇంకా చాలా ఉన్నాయిగా. ముందు ఈ 100 కోట్లు మీ ముగ్గురే పంచుకోండి. ఆ? వంద కోట్లు మాకే? ఆ? వీళ్ళేందే దరిద్రంలో మునిగి తేలుతున్నట్టున్నారు? ఏం చెప్పినా పడిపోతున్నారు. మరి అదే కదా, దరిద్రంలోనే ఉన్నారు పెద్దమ్మా. కోట్లు వస్తున్నాయంటే పడిపోరా, యునో. 100 కోట్లు 100 కోట్లు. లేవండి, లేవండి. సేటు 5 నిమిషాలు అయిపోయింది, మీ బేటా రాలేదు. వస్తాడు. సేటు నా డైమండ్ నాకు ఇచ్చేయండి, మళ్ళీ వస్తాను. వచ్చాడు మా బేట. ఉండు, వచ్చాడు. మళ్ళీ వస్తాను. రై, ఎక్కడికి రా వెళ్ళేది? నన్నెందుకు పట్టుకున్నారు? నేనేం చేశాను? ఏం చేయకపోతే మరి నువ్వు పారిపోవడం దేనికి? చేతిలో ఆ వజ్రం ఎక్కడిది? చెప్పరా, చెప్పు. గారు ఇచ్చారు. త్వరగా నీలాంబరి ఇంటికి. థ్యాంక్ యూ సెడ్జీ. నేనే చెప్పానని మేడం నా పేరు చెప్పలేదు. వంద కోట్లు. అయ్యో భగవంతుడా. అమ్మా, ఇంకా మా 100 కోట్లు రాలేదేంటి? వస్తాయి. ఒక్క వజ్రమే 100 కోట్లంటే ఇక మిగిలిన వాటన్నిటికీ ఇంకెన్ని వేల కోట్లు వస్తాయో కదా నీలాంబరి గారు. ఎస్, నిజంగా మనం జాక్ పాట్ కొట్టేసుండం. మేడం, మన జీవితాలు తలరాతలు మొత్తం మారిపోతాయి. రిచెస్ట్ పర్సన్స్ పక్కన మన పేర్లు ఉండిపోతాయి. నేను క్వీన్ బేబమ్మ అని పేరు రాయించేసుకుంటాను. ఇదిగో ఒక కిరీటం కూడా చేంజ్ చేసుకుంటా.
నేను కింగ్ భూపతి. నేను ఒక ఐలాండ్ కొనేసి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతాను. మరి మీరు? నేనిక్కడే ఏలతా. అంతా మీ వల్లే కదా. మీలాంటి వాళ్ళు నా స్నేహితులుగా ఉంటే ఇంకా ఎన్నో సాధిస్తా. ఉంటాం. ఈ ఇండియాని మొత్తాన్ని రూల్ చేద్దాం. అవును, వీళ్ళు ఇంకా రాలేదేంటి? చెప్పరా. మేడం, వీడు కలెక్టర్కి దొరికేశాడు మేడం. వాడిని తీసుకొని మీ ఇంటికి వస్తున్నారు. ఏంటండి 100 కోట్లకి బ్యాగ్స్ ఏమన్నా తీసుకురమ్మంటున్నాడా? వాడు అక్షర్కి దొరికిపోయాడంట శృతి. వామ్మో, ఈ అక్షరం ఎక్కడ దొరికిందమ్మా మన ప్రాణానికి? అసలు కుదురుగా ఏది చేసుకునేవదా? ఇప్పుడు ఆ 100 కోట్ల పరిస్థితి ఏంటండి? వాణ్ణి తీసుకుని ఇంటికే వస్తుందంట. ముందు దాని సంగతి చూడండి. ఏం చూడాలి? అసలు అక్షరకి ఎలా తెలిసింది? అవి ఇంట్లోనే ఉన్నాయి. చూసిందంటే మన పని అవుట్. యూనో. ఇప్పుడు నగల్ని ఎలా దాచిపెడదామే? ఏందిది? ఇదేంటి? డైమండ్ లా ఉందే. ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరిని అడుగుతున్నారు అల్లుడు? మాకేం తెలీదు. నాటకాలు ఆడకండి. మీరు ఆ ఊర్లో బతకడానికి వచ్చాము అన్నారు. మరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రేష్మి, అక్కడేముంటారులే, ఆఫీస్లో వర్క్ ఉంది కదా, రండి అంటే మేము వచ్చాం. అక్షర, కోడితే 32 పళ్ళు రాలిపోతాయి. తెలీదనుకుంటున్నారేమో, అమ్మవారి విగ్రహం ఆభరణాలు తెచ్చింది మీరే. అయ్యో, అసలు మీరేమంటున్నారు? మాకేం తెలీదు బావగారు. నాటకాలు ఆడొద్దని ఇప్పుడే చెప్పాను. మరి అదిగా మీ చేత్తో మీరే అమ్మవారి నిధిని తీసుకుని రండి. అబ్బా, మీకు ఇంకెలా చెప్పాలి? ఏ కహానీలు చెప్పొద్దు. వినడానికి మేం సిద్ధంగా లేము. అంత ఓపిక కూడా లేదు. కైమా కింద కొట్టేస్తాను. చూస్తున్నారే, మీరెన్ని అతి తెలివితేటలు చూపించినా కూడా ఇక్కడ పనిచేయవు. కలెక్టర్ గా నేను రియాక్ట్ అవ్వక ముందే ఎక్కడ దాచారో వెళ్ళి తీసుకురండి. తెలీదంటే వినరే. ఏం తెలియకుండానే ఈ వజ్రాన్నిచ్చి వీణ్ నమ్మమని షాప్ కి పంపించారా? మేం వీడిని బిర్యానీ తెమ్మని పంపించాము. ఇది అసలు మేము ఇవ్వలేదు. యూనో. వాడు ఈవిడ పేరే చెప్పాడు. ఎరా, అబద్ధం ఎందుకు చెప్పుండావు? ఏడన్నా దొరికినాదా ఏంది? రోడ్డు మీదే దొరికింది మేడం. అది సార్కి నేను ముందే చెప్పాను. ఆయనే వినకుండా నిజం చెప్పు చెప్పకపోతే జైలుకు పంపుతా అంటే మీ పేరు చెప్తే మీరే చూసుకుంటారని చెప్పాను.
అది విషయం. కొట్టి భయపెడితే వీడేం చేస్తాడు? మీరు ఒప్పుకోరు. సరే, మేమే వెళ్ళి వెతికి చూస్తాం. పదండి.